హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకరకాయ అంటేనే చేదుగా ఉంటుంది, అది దాని నేచర్ కదా. కానీ అదే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా అన్నీ చెప్తే పిల్లలు తింటారా? అందుకే దాని చేదుకు కాంబినేషన్గా కొన్ని మసాలాలు యాడ్ చేసి స్టఫ్డ్ కాకరకాయ ప్రిపేర్ చేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తింటారు. మీడియం సైజ్ కాకరకాయల్ని సాల్ట్ వాటర్లో 10 నిమిషాలు ఉంచి నీట్గా వాష్ చేసుకుని మధ్యలోకి కట్ చేసుకుని గింజలు ముదిరిపోతే తీసేయాలండి. లేతవైతే అలా ఉంచేసుకోవచ్చు, పర్వాలేదు. వీటిలోకి స్టఫ్ కోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి, 3 రెమ్మల కరివేపాకు, 6-7 ఎండుమిర్చి, 1 వెల్లుల్లి గడ్డ, 2 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం చింతపండు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వీటిని అన్నిటినీ ఒకటొకటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మీరు చెప్పండి, మీ అందరి సంక్రాంతి క్లీనింగ్ అయిపోయిందా? సంక్రాంతి అంటే అంతా పల్లెటూరులోనే బాగుంటుందండి. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, పిండి వంటలు. ఈ సంక్రాంతికి మీ పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. మనలాగే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా. ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. అదే బాండీలో 1/4 కప్పు ఆయిల్ వేసుకుని మనం ముందుగా స్లిట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్లో సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి పల్స్ చేసుకోవాలి. వీటిని మరీ ఫైన్ పౌడర్ చేసుకోకూడదండి, కొంచెం బరగ్గానే ఉంటేనే బాగుంటుంది. కాకరకాయలు ఫ్రై అయిపోయినాయండి, చూసారా? ఈ కలర్ వస్తే సరిపోతుంది, లైట్ బ్రౌన్ కలర్. మరీ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, 70% కుక్ అయితే సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఈ కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, 1 పెద్ద ఆనియన్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుని అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలని దీనిలో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేయగా మిగిలిన పౌడర్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే, మన స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెడీ. నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకైనా డైరెక్ట్గా కలుపుకుని తినొచ్చండి. ఆనియన్లో మసాలా కూడా వేసి ఫ్రై చేసాం కదండి, అన్నంలో కలిపి కాకరకాయ కూరకి తింటే అద్భుతంగా ఉంటుంది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.